హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డింపుల్స్ కిచెన్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన అల్లం పులుసు ఎప్పుడైనా పులుసు ట్రై చేశారా? అల్లం ఘాటు, పసుపు సువాసనతో ఈ పులుసు రుచి వేరే లెవెల్. ముందుగా ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చి పసుపు, కొంచెమంతా అల్లం ముక్క మిక్సీలో వేసుకోవాలి. వీటితో పాటు కొంచెమంతా జీలకర్ర కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం అంత కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టు. పచ్చి పసుపు పచ్చివాసన పోయేంత వరకు, నూనె పైకి తేలే వరకు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు పులుపుని వేసుకొని బాగా మరగనివ్వాలి. మూత పెట్టుకుందాము. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగించిన తర్వాత చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది. మన రుచికరమైన అల్లం పులుసు రెడీ అయిపోయిందండి. ఈ అల్లం పులుసు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందండి. మనకి జీర్ణ వ్యవస్థ, కడుపులోని మంట, వికారం కూడా తగ్గిస్తుందండి ఈ అల్లం పులుసు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.